హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరి ఒక కొత్త వంటకంతో సిరిగిరి అనిల్ కుమార్. ఇవాళ మనం వండబోతున్నది ఎండు చేపల పులుసు. నోరు గురించే ఎండు చేపల పులుసుకు కావాల్సినవి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఇలా మనం తెచ్చుకున్న ఎండు చేపల్ని ఫస్ట్ నూనెలో లైట్గా వేయించుకోవాలి. ఇలా నూనెలో ఎక్కువ కాకుండా లైట్గా నూనెలో వేయించుకుంటే మంచి టేస్టీ వస్తుంది. ఇలా ఫస్ట్ నూనెలో లైట్గా వేయించుకోవాలి. ఇలా మనం కొంచెం నూనెలో గోలించుకున్న చేపలని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా చేపలు మనం తీసేసుకున్న తర్వాత అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని గోలించుకోవాలి. ఇలా నూనెలో పచ్చిమిర్చి అలా గోలించుకున్న తర్వాత ఉల్లిగడ్డ లైట్గా టేస్టీ కోసం అల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు వేసుకొని కలిపిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఉడికేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనకు టమాటాలు తొందరగా ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం నూనెలో వేయించుకున్న ఎండు చేపలని ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత వెంటనే మనం కారపొడి వేసుకోవాలి. ఇలా కారపొడి వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇలా కారము పీసులకు బాగా పట్టే విధముగా ఒక 5 minutes మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మనం చింతపులుపు పోసుకోవాలి. చింతపులుపు కొద్దిగానే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు, మరి పుల్లగా అయిపోతుంది. ఇలా చింతపులుపు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మసలే వరకు ఉంచుకోవాలను. ఇలా చేసుకున్నాక ఒక 5 minutes బాగా మసలేయవలను. ఇలా వేసుకొని చింతపులుపు పోసుకొని బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం దంచిపెట్టుకున్న గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకొని పైన కొత్తిమీర వేసుకోవాలను. ఇలా మనకు 20 నిమిషాలలో గుమగుమలాడే ఎండు చేపల పులుసు రెడీ అవుతుంది. ఇలా బాగా మసలేంత వరకు ఎండు చేపల్ని బాగా మసలించుకోవాలి. ఇలా పైన మనకు మంచి టేస్టీ కోసం మనం తెచ్చుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 2 minutes ఉంచుకోవాలి. గరం మసాలా కానీ ఏదైనా ఉంటే ఆ మసాలా వేసుకున్నా పర్లేదు, మంచి టేస్టీ ఉంటుంది. మనకు మరి ఒక 2 minutesలో గుమగుమలాడే ఎండు చేపల పులుసు రెడీ అవుతుంది. మీకు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు అనునిత్యం వస్తూనే ఉంటాడు ఈ సిరిగిరి అనిల్ కుమార్. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ఫ్రెండ్స్ చూడండి, చాలా సింపుల్గా మనం ఎండు చేపల పులుసు చేసుకున్నాం. ఇలాంటి వంటకాలు మీరు మరెన్నో నేర్చుకోవచ్చు. ప్లీజ్ ఫాలో మై ఛానల్.